ఆమె ఒక ప్రేతాత్మ, బొమ్మలో బంధించబడిన కామిని ప్రేతాత్మ. ఈ బొమ్మదేయం తను ఇలా కావడానికి కారణమైన వాడి మీద పగ తీర్చుకోవడం కోసం 100 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తుంది. తను ప్రేతాత్మలా మారడానికి కారణమైన వాడి కోసం వెతకడం మాత్రమే కాదు, అలాంటి దుర్మార్గాలు చేసే వాళ్ళందరినీ ఈ లోకం నుండి విముక్తి కలిగించడం మొదలుపెట్టింది. బొమ్మదెయ్యం చంపుకుంటూ పోవడం మొదలుపెట్టింది. చంపిన ప్రదేశం దగ్గరలో ఏదో ఒక ప్రకటన విడిచి వెళ్తుంది. ఈ వరుస మరణాలతో నగరం ఉలిక్కిపడింది. నగర ప్రజలు జనసంచారం తక్కువగా ఉండే ప్రదేశాల్లో రాత్రి సమయాల్లో బయటకు రావడం తగ్గించేశారు. ప్రజలు విపరీతంగా భయపడుతున్నారు. ఈ వరుస మరణాల కేసు పోలీస్ డిపార్ట్మెంట్లో సంచలనమయ్యింది. అనుష ఉన్నత చదువులు చదువుకున్న అమ్మాయి. ఆమెకు ప్రత్యేకమైన బొమ్మలు సేకరించడం చాలా ఇష్టం. అలా సేకరించబడిన ఒక బొమ్మే కామిని బొమ్మదెయ్యం. అనుష ఈ కామిని బొమ్మని కారులో కూడా క్యారీ చేస్తూ ఉంటుంది. అనుష కారు నడుపుతూ ఉంటుంది. కామిని బొమ్మ కారు వెనక సీట్లో కూర్చొని ఉంటుంది. అనుషకి ఈరోజు డాక్టర్ వినోద్ కుమార్ చావబోతున్నాడు. తన వలన బాధపడుతున్న ప్రజలకు విముక్తి అని బొమ్మదేయం చెప్పినట్టుగా అనిపిస్తుంది. అదేంటి, ఈ బొమ్మ నోరు తెరవనే లేదు, నాకు ఏదో చెప్పినట్టుగా అనిపిస్తుంది. ఇది నిజమా లేక నా భ్రమణ అని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. డాక్టర్ వినోద్ కుమార్ ఒక హాస్పిటల్ నడుపుతూ ఉంటాడు. బయట ప్రపంచానికి అతడు ఒక గొప్ప వైద్యుడు. నిజానికి తన పేషెంట్ల మీద వాళ్ళకే తెలియకుండా డేంజరస్ క్లినికల్ ట్రయల్స్ చేయడం, అనాథలను రహస్యంగా బంధించి వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడే వైద్య పరీక్షలు చేసి అతి తక్కువ టైంలో కొత్త వ్యాక్సిన్లు కనుగొని కోట్లు సంపాదించేవాడు. ఈ భయంకర క్రీడ వలన ఎంతోమంది అమాయకులు క్లినికల్ పరీక్షల్లో చనిపోయేవారు. డాక్టర్ రహస్య క్లినిక్ వద్ద కామిని ఆత్మ డాక్టర్ని వివిధ రూపాల్లో భయపెడుతుంది. అనుష కామిని ఆత్మ ట్రాన్స్లో ఉండి డాక్టర్ని విషంతో కూడిన ఇంజెక్షన్ తీసుకోమంటుంది. కామిని దెయ్యం భయంతో డాక్టర్ తనకు తాను ఇంజెక్షన్ తీసుకుని చనిపోతాడు. క్లినిక్ గోడకు "దిస్ ఈజ్ జస్ట్ బిగినింగ్" అనే ప్రకటన కామిని ఆత్మ క్రియేట్ చేస్తుంది. అనూషకి ఇంటికి వెళ్ళగానే జరిగింది ఏమీ గుర్తుండదు. అపార్ట్మెంట్లోని పిల్లలకు కామిని పాప రూపంలో కనిపిస్తూ ఉంటుంది. తర్వాత రోజు అనూషతో కామిని ఆత్మ మరోసారి మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. ఈరోజు ఆఫీసర్ ఉదయ్ కిరణ్కి చివరి రోజు అని చెప్పినట్టుగా అనిపిస్తుంది. అనూష ఉదయ్ కిరణ్ని రక్షించాలని అనుకుంటుంది. కానీ ఎవరి ఆఫీసర్ ఉదయ్ కిరణ్, ఎక్కడుంటారు, ఎలా కాపాడాలి అని ఆలోచిస్తుంది. అసలు ఈ బొమ్మ నాతో నిజంగా మాట్లాడుతుందా, నేను ఇల్యూజన్లో ఉన్నానా అని అనుకుంటుంది. ఏమీ అర్థం కాని స్థితిలో ఉంటుంది. ఉదయ్ కిరణ్ ఒక ప్రభుత్వ ఉద్యోగి. తన దగ్గరికి వచ్చే ప్రజల్ని తన దాహంతో తీవ్ర ఇబ్బందులకు గురి చేసేవాడు. తను లంచాలు తీసుకుంటూ దొరికిపోయినా కానీ ఇబ్బందులు రాకుండా పై అధికారులకు, కలీగ్స్కి కొంత భాగం పంచుతూ చాలా పెద్ద నెట్వర్క్ డెవలప్ చేశాడు. కామిని ఆత్మ ఉదయ్ కిరణ్కి పాప రూపంలో కనిపించి "నువ్వు చనిపోవాల్సిన సమయం వచ్చింది" అంటుంది. ఉదయ్ కిరణ్ కామినిని చాలా తేలిగ్గా తీసుకుంటాడు. కామిని తన అసలు రూపం చూపిస్తుంది. కామిని కోపానికి అద్దాలు పగిలిపోతాయి. ఉదయ్ కిరణ్ గుండె దడ పెరిగిపోయి విపరీతంగా టెన్షన్కి గురయ్యి హార్ట్ స్ట్రోక్తో చనిపోతాడు. రాత్రి సమయాల్లో అనుషకి తనని ఎవరో పిలుస్తున్నట్టుగా అనిపిస్తుంది. చిన్నపాప ఏడుపు వినిపిస్తూ ఉంటుంది. మొహాన్ని అద్దంలో చూసుకున్నప్పుడు వికృతమైన ప్రతిబింబం కనిపిస్తుంది. జరుగుతున్న సంఘటనలు తనకు తీవ్రమైన తలనొప్పిని కలిగిస్తాయి. మరోవైపు పోలీస్ డిపార్ట్మెంట్ ఈ కేసుని సవాల్గా తీసుకుని రాత్రులు నగరం మొత్తం పెట్రోలింగ్ చేస్తూ ఉంటారు. తర్వాత రోజు కామిని ప్రేతాత్మ ఈరోజు వంతు ఏఎస్పీ రుద్రప్రతాప్ అన్నట్టుగా అనిపిస్తుంది. ఈసారి అనుష ఆలస్యం చేయకుండా ఎస్పీ రాణాకి కాల్ చేసి ఏఎస్పీ రుద్రప్రతాప్ని ఈరోజు ఎవరో చంపబోతున్నారు అని చెప్తుంది. వెంటనే ఎస్పీ అలర్ట్ అయ్యి ఏఎస్పీతో మాట్లాడడానికి కాల్ చేస్తాడు. కానీ ఏఎస్పీ ఫోన్ కలవదు. ఏఎస్పీ ఉన్న ప్లేస్కి అడిషనల్ పోలీస్ ఫోర్స్ని వెళ్ళమంటాడు. అలాగే అనుష ఫోన్ కాల్ డీటెయిల్స్, తన లొకేషన్ ట్రాక్ చేస్తూ ఉంటాడు. ఏఎస్పీ రుద్రప్రతాప్ కరడుగట్టిన నేరగాళ్లతో కుమ్మక్కయ్యి వాళ్ళ చేత బలవంతపు వసూలు చేయిస్తూ అక్రమంగా సంపాదిస్తూ ఉంటాడు.
ఎదురు తిరిగే వాళ్ళ మీద అబద్ధపు కేసులు ఫైల్ చేయిస్తాడు. కామిని ఏఎస్పి శరీరాన్ని ఫ్రీజ్ చేసేసి తన భయంకరమైన రూపాన్ని చూపిస్తుంది. ఎదురుగా వాహనం వేగంగా వచ్చి ఏఎస్పిని ఢీకొడుతుంది. ఏఎస్పి చనిపోయిన వార్త తెలుసుకున్న అనుష విషయం ముందే తెలిసినా కానీ కాపాడలేకపోతున్నా అని డిప్రెస్ అవుతుంది. అనుష ఇంటికి పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చి మీ మీద కేసు ఫైల్ అయింది, మీరు స్టేషన్కి రావాలి అంటాడు. ఆశ్చర్యపోయిన అనుష కారణం అడుగుతుంది. ఏఎస్పి గారు ముందే చనిపోతారని మీకు ఎలా తెలుసు? అంతకు ముందు మరణాలు జరిగిన ప్రదేశాలకి చాలా దగ్గరలో మీ ఫోన్ వెహికల్ ట్రాక్ అయ్యాయి. ఆ టైంలో మీరు అక్కడ ఏం చేస్తున్నారు? స్టేషన్ వచ్చి ఇంట్రాగేషన్కి అటెండ్ అవ్వండి అంటాడు. అనుష అది విని నిర్ఘాంతపోతుంది. స్టేషన్లో కేసు బుక్ అయింది అని తెలుసుకున్న అనుష తల్లిదండ్రులు టెన్షన్ పడతారు. అనుష, నేను తప్పు చేయలేనప్పుడు భయం దేనికి? నేను లా చదివా, కేసు సంగతి నేను చూసుకుంటా, మీరు కంగారు పడకండి అంటుంది. కానీ తన ఫోన్ లొకేషన్, కార్ లొకేషన్ మరణాలకి దగ్గరగా ఎలా ఉంటాయని తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటుంది. ప్రేతాత్మ ప్రభావం వలన కామిని ట్రాన్స్లో ఉండడం వలన తనకి ఏమీ గుర్తుంది. అదే సమయంలో అనుష ఫ్యామిలీకి సన్నిహితంగా ఉండే ధర్మ అనే గురువు గారు అనుష ఇంటికి వస్తారు. ఇంటి గేటు దగ్గర అడుగు పెట్టగానే తన శక్తి వలన తనకు ఇంట్లో ఏదో కీడు జరుగుతుంది అని గ్రహిస్తారు. గురువుగారు వచ్చిన విషయం ఆ క్షణమే కామినికి ఆటోమేటిక్గా తెలుస్తుంది. తను ఈ ఇబ్బందుల నుండి బయటపడడానికి అసలు ఎక్కడ తేడా జరిగిందో గుర్తు చేసుకోమంటాడు. అనుష గతంలో జరిగిన సంఘటనలన్నీ గుర్తు చేసుకుంటుంది. మూల కారణం ఈ కామినీ బొమ్మను తెచ్చినప్పటి నుంచి ఈ అనర్థాలన్నీ జరుగుతున్నాయి అని అర్థమవుతుంది. మరోవైపు కామినీ దెయ్యం తనని నాశనం చేసిన వాడి కోసం గాలిస్తూ ఉండగా ఒక పబ్లిక్ మీటింగ్ వలన అది ఎమ్మెల్యే వీరభద్ర అని తెలుసుకుంటుంది. ఈసారి గురువుగారి చెంతన ఉండడం వలన అనుషని తీసుకెళ్ళడానికి వీలు కాదు. స్వామీజీ అనుషతో ఆవాహన హోమం మొదలుపెట్టిస్తాడు. స్వామీజీ తన దైవ శక్తితో కామినీ దెయ్యం గతాన్ని తెలుసుకుంటాడు. 100 ఏళ్ల క్రితం ఒక బొమ్మలు చేసుకునేవాడి కుటుంబంలో కామిని పుడుతుంది. ఆమె తల్లిదండ్రులు తాముకున్న దానిలో ఆమెను చక్కగా చూసుకునేవారు. అప్పుడప్పుడు ఆమె తండ్రి తయారు చేసి ఇచ్చే ప్రత్యేకమైన బొమ్మలు ఆమెకు ఎంతో సంతోషాన్ని ఇచ్చేవి. కామినిని ఆమె తండ్రి మంచి విద్యావంతురాలని చేయాలనుకుని రఘువంశీ అనే గురువు దగ్గర వదిలిపెడతాడు. కానీ ఆ గురువు తన మరణాన్ని జయించాలనే దురాశతో తంత్రశక్తిని ఉపయోగించి కామిని ఆత్మను ఒక బొమ్మలో ఆవాహన చేసి బంధిస్తాడు. తన శిష్యుడి ద్వారా కామినికి స్లో పాయిజన్ ఇస్తూ పోవడంతో ఆమె శరీరం చచ్చిపడిపోయి మాట కూడా పోతుంది. కొన ఊపిరితో ఉన్న కామినిని చెండాకు బలిచ్చి అనారోగ్యంతో చనిపోయిందని తన తల్లిదండ్రుల్ని బయట ప్రపంచాన్ని నమ్మించాడు. కానీ తను కోరుకున్నట్టు జరగనే లేదు. చనిపోయి ఆత్మగా మిగిలిపోయిన కామిని ప్రేతాత్మగా మారిపోయి ఇంట్లో స్వేచ్ఛగా తిరగడం మొదలుపెట్టింది. కామిని ప్రేతాత్మ రూపంలో చూసిన ప్రతి ఒక్కరూ తీవ్ర అనారోగ్యాలకు గురయ్యేవారు. తన పథకం వికటించేసరికి కామినిని ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో తన తంత్రశక్తులతో బంధించేశాడు. నీ జాతకరీత్యా నువ్వు కామినిని ఆ తంత్రశక్తి నుండి బయటకు తీసుకురాగలిగావు అని అనుషకు స్వామీజీ చెప్తారు. కామిని ఎమ్మెల్యే వీరభద్ర ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఈరోజు నువ్వు చావబోతున్నావు, ఆ విషయం నీకు తెలుసా అని అడుగుతుంది. ఎవరు నువ్వు? నిన్ను కిడ్నాప్ చేసి అమ్మేస్తే మంచి రేట్ వస్తుంది అని సెక్యూరిటీని పిలవబోతాడు. కానీ నోటి నుండి మాట బయటకు రాదు. కామిని ఆత్మ ఎమ్మెల్యే వీరభద్రకి తప్ప ఎవ్వరికీ కనిపించదు. కామిని వీరభద్రకి గతాన్ని గుర్తు చేసి చంపబోతుంది. ఈలోగా స్వామీజీ మంత్రశక్తి వలన తను ఎమ్మెల్యే దగ్గర నుండి మాయమైపోయి హోమం దగ్గరికి వస్తుంది. నేను 100 ఏళ్ళు వేదన పడ్డానికి కారణమైన వాడిని చంపనివ్వకుండా ఎందుకు కాపాడుతున్నారు? నన్ను విడిచిపెట్టండి, వాడిని చంపి తీరాలి. అప్పుడు స్వామీజీ వీరభద్రకి తన కర్మానుసారం జరుగుతుంది. నిన్ను వదిలిపెడితే నువ్వు వీరభద్రతోనే ఆపేయవు. నీ ఆత్మకు శాంతి జరగాల్సిన సమయం ఆసన్నమైంది అని మంత్రోచ్చారణ చేస్తాడు.
కామిని తన ప్రేతశక్తితో మంత్రశక్తిని నిలువరించి ఒక పక్క స్వామీజీని నియంత్రిస్తూనే మరో రూపం పొంది వీరభద్రను చేరుకుంటుంది. కానీ కామిని దైవశక్తి వలన మళ్ళీ బలహీనురాలవుతుంది. కానీ ఆ కొన్ని క్షణాల పాటు కామిని చిత్రంగా నవ్వుతుంది. ఆమె ఆత్మకి శాంతి కలిగి మనిషి రూపంలోకి మారుతుంది. న్యూస్ ఛానల్లో ఎమ్మెల్యే వీరభద్ర బంగ్లా నుంచి తనకు తానే ఎవరో తనని బలవంతంగా తోసేసినట్టుగా దూకి చనిపోయారు అని న్యూస్ వస్తుంది. అనుష కామిని చివరి క్షణాల్లో ఎందుకు నవ్విందో అర్థం చేసుకుంటుంది. కామిని శూన్యంలో కలిసే ముందు, నా వల్ల చాలా ఇబ్బందులు పడ్డావు, నన్ను క్షమించు సోదరి అని అంటుంది. నీ మీద ఏ కేసు కూడా నిలబడదు, సాక్ష్యాలన్నీ చెరిపేశా అంటుంది. ఆ మాటలు అనుష మనసుకు చేరతాయి. కామినికి అనుష మనసులోనే థ్యాంక్ యూ చెప్తుంది.